ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఈ నెల నుంచి ఈ వాగ్దానాన్ని కూడా ప్రభు మనకు దయచేశాడు. అదేంటంటే, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవునిలో ఒక ఆతురత, దేవునిలో ఒక స్పీడ్, దేవునిలో ఒక తొందర, దేవునిలో ఒక వేగం అనేటువంటిది మనం చూస్తున్నాం. దేనికోసం అంటే, దేవుడు చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడు ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో, అంటే ఏ రోజు నుంచి నువ్వు వాగ్దానాలు తీసుకున్నావో, ఏ రోజు నుంచి నువ్వు వాగ్దానాలను అడుగుతున్నావో, ఏ రోజు ఏ ఏ వాగ్దానాలు నీకు కనపడినప్పుడల్లా అడుగుతున్నావో, దేవుడు అంటున్నాడు, అడిగిన ప్రతి వాగ్దానాన్ని, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానించేటువంటి వచనం ఏంటంటే ఈ యొక్క 12వ వచనం. సో ఈరోజు సందేశముగా నేను అంశం ఏమని ఉంచుకున్నానంటే, నీ దేవుడు నీ కొరకు ఆతురపడును. నీ దేవుడు నీ కొరకు ఆతురపడును. మన దేవుడికి ఈ రోజు నుంచి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసే వారి జీవితాల్లో ఒక ఆతురత ఉంటుందంట, తొందర ఉంటుందంట. ఎవరైతే వాగ్దానాలను బట్టి అడుగుతారో, దేవా వాగ్దానం నెరవేర్చు ప్రభు అని అడిగితే, దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆలస్యం అనేటువంటిది చేయడంట. ఆలస్యం అనేటువంటిది చేయడు. లేదా ఆలస్యం అనేటువంటిది సాతాను ద్వారా, సాతాను సంబంధికుల ద్వారా జరుగుతూ ఉంటే, దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? నో, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి డిలేడ్ ఎనీమోర్. ఇక ఎన్నడూ కూడా అది ఆలస్యం కాదు, అది త్వరగానే నేను చేస్తాను. దేవుని బిడలారా, ఇర్మియా అనేటువంటి ఈ గ్రంథాన్ని మనం గమనిస్తే, పాత నిబంధనలో పెద్ద ప్రవక్తల్లో పేరెనికగన్నటువంటి ప్రవక్తగా మనం చూస్తాం. అందరూ పెద్ద ప్రవక్త అంటారు, కానీ చిన్న వయసులోనే దేవుడు ఇతన్ని సేవకు పిలిచాడండి. ఇతడు ఒక యాజక వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, యాజక వంశంలో జన్మించినటువంటి వ్యక్తి. దేవుడు ఇతన్ని చిన్న వయసులోనే సేవకు పిలిచాడు. చాలామంది ఏమని చెప్తారంటే 12 నుంచి 14 సంవత్సరాల వయసులో దేవుడు ఇతన్ని సేవకు పిలిచాడు అని చెప్తారండి. జస్ట్ 12 to 14 years, అంటే 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నటువంటి ఏజ్లో దేవుడు ఈ యొక్క ఇర్మియాను సేవకు పిలిచాడు. సేవకు పిలిచి 40 సంవత్సరాలు సేవలో ఇతన్ని వాడుకున్నాడు. 1-2 సంవత్సరాలు కాదండి, యంగ్ ఏజ్లో దేవుడు సేవకు పిలిచాడు, సేవకునిగా నిర్ణయించాడు. దేవుని బిడలారా, అందుకే మన పిల్లల విషయాల్లో మనం ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవా, వీళ్ళు చిన్నపిల్లలు కదా, పెద్దయిన తర్వాత వీరిని వాడుకో అనే ప్రార్థనలు వద్దండి, వద్దు. ఇప్పటి నుంచే వాడుకో. ఎందుకంటే ఈ యొక్క ఇర్మియా జీవితం మనకు అదే తెలియజేస్తుంది. ఇర్మియా అంటాడు, నేను బాలుడను, కానీ దేవుడు ఇతన్ని వాడుకున్నాడండి. ఆ బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఇతన్ని వాడుకున్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క కృపలో 40 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిచర్య జరిగించాడు. ఈ ఇర్మియాకు దేవుడు ఇచ్చినటువంటి మరొక కృప ఏంటంటే, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. హీఈస్ కాల్డ్ యాజ్ ద ఓన్లీ ప్రాఫెట్ ఇన్ ద బైబిల్, యాజ్ వీపింగ్ ప్రాఫెట్. బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రవక్తలను మనం చూస్తాం, కానీ ఇతడొక్కడే ఏడ్చి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాపరుడు. తన కన్నీటి ఊటగా మారుతుందంట. మనము ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసామంటే ఎప్పుడో కొన్ని చుక్కలు కారుతాయి, కానీ ఇతనికి దేవుడు ఇచ్చినటువంటి విశేషమైన కృప ఏంటంటే, కళ్ళలోంచి నీళ్లు ఊట ఆగకుండా కారుతూనే ఉంటుంది కదా, అలా ఏడుస్తూ ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఇర్మియాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను ఆలోచించాను. 5వ నెలలోనికి మేము ప్రవేశించాం కదా ప్రభా, ఈ 5వ నెలలో మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి ప్రభా అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తూ, ఇది 5వ నెలకు సరిపోతుందా ప్రభా అనేటువంటి తలంపు నాకు కలిగింది. ఇది ఏదైనా నేను ర్యాండమ్గా చూస్ చేసుకున్నటువంటిదా కాదా, లేకపోతే
దేవుడు 5వ నెల కోసం ఇచ్చాడా అని నేను ఒక డైలమాలో పడిపోయానండి. అప్పుడు దేవుని వాక్యంలో గమనిస్తే అదే ఇర్మియా గ్రంథం, ఇందాక మనం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. 3వ వచనం చూడండి, 3వ వచనం. మరియు యెషయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, యెషయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. 5వ నెలలో. సో ఇది దేవుని వాగ్దానం అనే కన్ఫర్మేషన్ నాకు ఆ భాగాన్ని చదివినప్పుడు అనిపించింది. 5వ నెలలోనికి ప్రవేశించాం కాబట్టి 5వ నెలలో ప్రభా మాకు ఏ వాగ్దానం ఇవ్వబోతుంటున్నావు? ఈ యొక్క ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో 5వ నెలలో యెరూషలేము. సో దేర్ ఈస్ ఏ గాడ్స్ ఇంటెన్షన్ that we have also entered into the 5th month. మనం కూడా 5వ నెలలోనికి ప్రవేశించాం కాబట్టి దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? 12వ వచనం. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఆతురపడుచున్నాను అంటే దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను అంటే దేవుడు ఆతురపడుతున్నాడు, కానీ ఎక్కడో ఏదో డిలే జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా, ఏదో ఒక డిలే జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ డిలేను ఓవర్కమ్ చేయాలనుకున్నాడు. నాకు అనిపించింది డిలే ఎక్కడ జరుగుతుంది ప్రభా? ఎక్కడ జరుగుతుంది? దేవుని వాగ్దానం ఒకటి ఉంది, ఇర్మియా నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాను అంటే ఇర్మియా వెంటనే థ్యాంక్ యూ ప్రభా, నన్ను ఎన్నుకున్నావు, ఇన్ని చిన్న వయసులో ఎన్నుకున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెప్పలేదండి. వెంటనే అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగి అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, నేను 12 years, నేను 6th or 7th క్లాస్ అవుతున్నటువంటి అబ్బాయిని ప్రభా, నన్ను పిలుస్తున్నావేంటి అని దేవుని దగ్గర ఒక బ్రేక్ వేసాడా అని నాకు అనిపించింది. రెండవదిగా అతను అంటున్నాడు, ఒకవేళ వయసు 12-13 సంవత్సరాలు అయినప్పటికీ అసలు నాకు మాట్లాడడానికి శక్తి చాలదు, అంటే నా ఎదుట ఉండేటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడే శక్తి కలిగి ఉన్నారు అని ఇర్మియా తన పిలుపుకు తానే బ్రేక్ వేస్తుంటున్నాడండి. తన పిలుపుకు తానే దేవుడే పిలుస్తున్నాడు. ఇర్మియా నేను జనములకు ప్రవక్తగా చేశానంటే ఇర్మియా అంటున్నాడు, లేదు ప్రభా నేను బాలుడను, నాకు శక్తి చాలదు, నాకు శక్తి చాలదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నాడు తెలుసా? 2వ వచనం చూడండి. 2వ వచనం. ఎందుకు తాను బాలుడను, తాను మాట్లాడటకు శక్తి చాలదని ఎందుకు అంటున్నాడో 2వ వచనం చూడండి. ఆమోసు కుమారుడైన యెషయా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు రాజుగా ఉన్నారంట? ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా. అంటే ఈ యొక్క ఇర్మియా ఎదుట రాజు ఉన్నాడు, రాజ భవనాలు ఉన్నాయి, రాజు దగ్గర పనిచేసేటువంటి పనివారు ఉన్నారు, రాజు దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉంటుండగా ఇర్మియా అనుకున్నాడు, పరిపాలించే రాజు ఉన్నాడు, రాజు కింద ప్రధానమంత్రి ఉంటాడు, లేకపోతే సైన్యాధిపతులు ఉంటారు, లేకపోతే యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు, తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఉండగా ప్రభా బాలునైనా నన్ను ఎందుకు ఎన్నుకున్నాను? నన్ను ఎన్నుకోవాల్సిన పనేముంది? నేను ఎందుకు అవసరం నీకు? రాజు ఉన్నాడు కదా, రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, యాజకులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉండగా వై హ్యావ్ చూసన్ మీ అని బ్రేక్ వేస్తుంటున్నాడండి. అంటే ఈ యొక్క ఇర్మియా ఏమని ఆలోచన చేస్తుంటానంటే చాలామంది ఉన్నారు ప్రభా, నన్నెందుకు ప్రభా, చాలామంది ఉన్నారు ప్రభా, నన్నెందుకు ప్రభా అనేటువంటి తలంపులు తన ఆశీర్వాదాలకు తానే బ్రేక్ వేస్తుంటున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళకున్నటువంటి టాలెంట్ నాకు లేదు ప్రభా, రాజుకుండేటువంటి టాలెంట్స్ రాజుకున్నాయి, నాకు లేవు ప్రభా, సైన్యాధిపతికి ఉన్నటువంటి అతనికి జ్ఞానము తెలివితేటలు అవన్నీ అతనికి ఉన్నాయి, నాకు లేవు ప్రభా, నేను బాలుని ప్రభా, నన్నెందుకు పిలిచావు అని బ్రేక్ వేస్తూ ఉండగా దేవుడు అనేటువంటి మాట ఏంటి తెలుసా? నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే ఇర్మియా దగ్గర అనుమానాలు ఉన్నాయి. ఇర్మియా దగ్గర తన సొంత తలాంతుల పైననే, తన శక్తి సామర్థ్యాల పైనే నమ్మకం లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు నమ్మకం లేకపోవచ్చు, నీకు తలాంతులు లేకపోవచ్చు, నీ ఎదుట రాజు ఉండవచ్చు, నీ ఎదుట పరిపాలించే పరిపాలకులు ఉండవచ్చు, బట్ నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నేను చెప్పిన వాక్యం నెరవేర్చడానికి ఒకవేళ నువ్వు నమ్మకపోయినా నేను ఆ వాక్యాన్ని నెరవేరుస్తాను. హల్లెలూయా,
హల్లెలూయా. మన జీవితాల్లో మనం నమ్మలేని వారంగా మారిపోతాం. మనల్ని మనం చూసుకుంటాం, మన కుటుంబాలను చూసుకుంటాం, మన పరిస్థితులను చూసుకుంటాం, మన శక్తి సామర్థ్యాలు చూసుకుంటాం, మన ఆరోగ్యాలను చూసుకుంటాం. వీటిని చూసి ఒక మాట అనుకుంటాం, ఇంకా వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది, నెరవేరడానికి వీలు లేదు కదా, ఇంకా వాగ్దానం ఎక్కడ పొందుకుంటాను, ఇక నెరవేరదు కదా. నో, దేవుడు అంటున్నాడు, నీవు ఒకవేళ ఎన్ని బ్రేక్లు వేసినా దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు నాకు బలహీనతలు ఉండవచ్చు, నీకు నాకు మన జీవితంలో వేరొకరికి ఉన్నటువంటి తలాంతులు లేకపోవచ్చు, కానీ నీకు దేవుడిచ్చిన వాక్యమును చూసారా, అది నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుచున్నాడు. హల్లెలూయా. అది ఎక్కడైనా నీకు వాగ్దానం ఇచ్చినా, ఏ విషయంలో నీకు వాగ్దానం ఇచ్చినా, ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయి, ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయి. దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా, నేను ఆతురపడుచున్నాను. ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ సో క్విక్లీ. నేను త్వరగా నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాను. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో ఇర్మియాలాగానే మనము మన ఆశీర్వాదాలకు మనమే బ్రేక్లు వేస్తుంటాం. నాకు ఇక్కడ వస్తుందిలే, ఇప్పుడే కాదులే, ఇంత త్వరగా ఎందుకు వస్తుందిలే. దేవుని బిడ్డలు, నో, దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఎ గాడ్ హూ డస్ ద థింగ్స్ సో స్లోలీ. నిమ్మలంగా చేసేటువంటి సోమరిపోతు దేవుడిని కాదు నేను ఆతురపడుచున్నాను, నేను ఆతురపడుచున్నాను. ఇర్మియా, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే నీకెందుకు తొందర లేదు. ఇర్మియా అంటాడు, నేను బాలుని, నాకు మాట్లాడటకు శక్తి లేదు. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకు చాలా తెలివితేటలు ఉంటున్నాయి. దేవుడు అంటున్నాడు, ఏవి ఉన్నా నీకిచ్చిన వాక్యమును నేను నెరవేరుస్తాను. రెండవదిగా, ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు ఇర్మియాతో అని మనం చూస్తే 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేనికోసం నియమించాడంట? జనములకు ప్రవక్తగా నియమించాడు. తెలుగు బైబిల్లో జనములు అనింది. జనములు అంటే ఒక గ్రౌండ్లో కొంతమంది ప్రజలు ఉన్నారంటే జనాలు ఉన్నారు అంటాం. జనములకు ప్రవక్త అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉండేటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే, ప్రాఫెట్ టు ద నేషన్స్. దేశములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. భయపడిపోయి ఉంటాడు. 12 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని, లేదా 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ బాలుని దేశాలకు ప్రవక్తనా, మా ఇంటికి ప్రవక్తగా చేసేవంటే సరే, మా కుటుంబానికి ప్రవక్తగా చేసేవంటే సరే, దేశానికి ప్రవక్తగా చేస్తావా ప్రభా? ఏంటి ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేశములకు తెలుగు బైబిల్లో జనములు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ప్రాఫెట్ టు ద నేషన్స్. దేశములకు నేను ప్రవక్తగా చేస్తాను. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? నీ ఎదుట ఉండేటువంటి ఆశీర్వాదం చాలా పెద్దదిగా ఉండవచ్చు, చాలా గొప్పదిగా ఉండవచ్చు. దాన్ని బట్టి నీకు అనిపిస్తుంది. ఆ వాగ్దానం చదివినప్పుడు చాలా గొప్ప వాగ్దానం, చాలా గొప్ప దీవెన, చాలా గొప్పవి దేవుడు మనకి ఇస్తాడని చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇది అయ్యే పనేనా, నాకు ఈ వాగ్దానాలు జరుగుతాయా? అందుకు దేవుడు అంటున్నాడు, ఇర్మియా, నేను జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తున్నానంటే నమ్మలేకపోతున్నావు కదా. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచుంటున్నాను. నీ దగ్గర ఉండేటువంటి చాలా పెద్ద దీవెన, అది నా వల్ల కాదు అనుకుంటున్నావు, నా చేత కాదు అనుకుంటున్నావు. నా ఎదుట ఉండేటువంటిది ప్రతిదీ కూడా చాలా క్లిష్టంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండడమే తలకాయ నొప్పి పని, వాళ్ళు మాట వినని జనాంగం. ఇప్పుడు దేశములకే అంటే ఇంకెక్కడ ప్రభా, నేను ఎక్కడో యెరూషలేము దగ్గర ఒక గ్రామంలో ఉంటున్నటువంటి నాకు ఈ బాధ్యత ఏంటి ప్రభా అని ఇర్మియా ఏం చేశాడంటే ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇర్మియా, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, వాగ్దానం ఎదుట, వాగ్దానం చూస్తే ఒక చిన్న లైన్ లాగా ఉంటుందండి, లేదా కొన్ని పదాలే ఉంటుంది. కానీ సమస్య చూస్తే ఎంత పెద్దగా ఉంటుందో, సవాలు ఎంత పెద్దగా ఉంటుందో, లేకపోతే మన దీవెన ఎంత దూరంగా ఉందో అనిపించేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నో, నేను వాక్యాన్ని నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. I am very much aggressive in fulfilling the promise. నేను చాలా ఆతురపడుచున్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కుటుంబం ఎదుట ఒక పెద్ద సమస్య, నీ యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య, ఒక సవాలు ఉందా? దేవుడు అంటున్నాడు, ఎంత పెద్దదైనా సరే నీ జీవితంలో వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుని బిడ్డలారా, చిన్న వయసు అంటే ఎంత వయసు అని చెప్పాను? 12 సంవత్సరాలు.
6th or 7th క్లాస్ చదువుతున్నటువంటి వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు జనములకు ప్రవక్తగా చేస్తానంటే, ఇర్మియా నవ్వుతూ ఉంటే, ఇర్మియా ఆలోచనలో పడిపోతే దేవుడు అంటున్నాడు నేను నెరవేరుస్తాను, ఇది ఆతురంగా నెరవేరుస్తాను. అందుకే 40 సంవత్సరాలు ఇతడు పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఒక్కరోజు 4 రోజులు కాదండి, 40 సంవత్సరాలు అతడు పరిచర్య చేశాడు. 40 years, 40 సంవత్సరాలు. నాకు అనిపించింది ఇర్మియాకు ఎవరున్నారు? గాడ్ ఫాదర్ ఎవరు లేరే. ఇర్మియా తరపున నిలబడడానికి ఎవరైనా ఉన్నారా? లేరు. ఇర్మియా పక్షాన ఏమున్నాయి అంటే తెలివితేటలు కూడా లేవు. బాలుడు, మాట్లాడటకు శక్తి చాలదు, అంటే మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేనటువంటి ఇర్మియా. కానీ దేవుడు అంటున్నాడు నీకుండేటువంటి బలహీనతల మధ్య నా మాట నేను ఆతురముగా నెరవేరుస్తాను. హల్లెలూయా. అందుకే 40 సంవత్సరాలు హీ కుడ్ బి ఎ ప్రాఫెట్ టు ద నేషన్స్. 40 సంవత్సరాలు దేశములకు ప్రవక్తగా ఇతడు జీవించాడు. దేవుని బిడ్డలారా, నీ యొక్క నా యొక్క జీవితంలో, కుటుంబంలో, లేకపోతే మన ఎదుట ఉండేటువంటి సమస్యలు చాలా పెద్దగా ఉండవచ్చు. మనల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది నా వాగ్దానముతో నేను దీన్ని ఎదుర్కోగలనా? దేవుడు అంటున్నాడు నీ చేత కాదా? నేనిచ్చిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా తన ఆశీర్వాదాలు తానే నమ్మలేక బ్రేక్ వేస్తుండగా దేవుడు అంటున్నాడు నీ బ్రేక్ పక్కకి వెళ్ళిపోవాలి, నేను ఆతురపడుచున్నాను, నేను నెరవేరుస్తా. నీ దేవుడు నీ కొరకు ఆతురపడుచున్నాడు. మర్చిపోవద్దు, ఈ రోజు నుంచి ఒకటి ఎలాంటి పరిస్థితి వచ్చినా నా దేవుడు నా కొరకు ఈ మాట నెరవేర్చడానికి ఆతురపడుచున్నాడు. హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. దేవా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. తిరిగి మన మూల భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుడు అనేటువంటి మాట నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. సో ఆ భాగాన్ని మళ్ళీ నేను చదువుతూ ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే ట్రాన్స్లేషన్ బైబిల్లో చూస్తే ఏమని ఉంటుందంటే, దాని తెలుగులో నేను చెప్తాను. నేను చెప్పిన వాక్యము అనే దాని దగ్గర నాకుండేటువంటి ప్లాన్స్ అన్నీ నెరవేర్చడానికి, నీ పట్ల నాకుండే ప్లాన్స్ అన్నిటిని నెరవేర్చడానికి వాక్యము అని ఎక్కడ ఉంది. కానీ ఇంకొక తర్జుమాలో ఏముంటుందంటే నీ పట్ల ఏమేం ప్లాన్స్ ఉన్నాయో, లేదా నాకు నీ పట్ల ఏమేం ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? సాతాను మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాడండి. మనుషులు మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తారు, వ్యక్తులు మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాయి, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తాయి. ఇన్ని ప్లానింగ్స్ మనకు వ్యతిరేకంగా ఉండగా దేవుడు అంటున్నాడు ఆ ప్లానింగ్ ఏ రకంగా ఉండని ఇర్మియా, నాకు నీ పట్ల ఉన్నటువంటి ప్లానింగ్ నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఉండేటువంటి వాటిని మనం చూసినప్పుడు, నా జీవితంలో నేను అనుకునేటువంటివే నెరవేరవే, ఇక దేవుని ఏమి నెరవేరుతాయని మనం అనుకుంటామండి. కానీ దేవుడు అంటున్నాడు లేదు ఇర్మియా, నీవు బాలుడవైనప్పటికీ, నీకు మాట్లాడటకు శక్తి లేకపోయినప్పటికీ నేను చేసే కార్యం ఒకటే, నీ పట్ల నాకున్నటువంటి ప్రతి ప్లాన్ను నేను నెరవేరుస్తాను. అంటే నీకు వ్యతిరేకంగా సాతాను కానీ సాతాను సంబంధికులు కానీ వాళ్ళ చేతనైన ప్లానింగ్ ఎన్నైనా చేయని, దేవుడు అంటున్నాడు అవి నెరవేరవు, నా ప్లానింగే నెరవేరుతుంది. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా ఎన్ని ప్లానింగ్ సాతాను చేసినా, సాతాను ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని రహస్య ప్రయత్నాలు చేసినా, దేవుడు అంటున్నాడు నెవర్ దే ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. నేను అనుకున్నవే, నా ప్లానింగే నీ జీవితంలో నెరవేర్చడానికి ఆతురపడుచుంటున్నాను. అంటే మనకు వ్యతిరేకంగా ప్లాన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ప్లానింగ్కి ఎదురుగా దేవుడు నిలబడి ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ఐజయా చాప్టర్ 54 యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా వాక్కు సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. నీకు విరోధముగా, యెషయా 54:17, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును
వర్ధిల్లదు. పని చేయదు కాదు, వర్ధిల్లదు. ఆయుధానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? వర్ధిల్లడం ప్రారంభిస్తుంది. వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉందండి. కత్తి ఒక ఆయుధంగా మనం పెట్టుకుంటే ఒకరిని చంపిన తర్వాత ఇంకా నా పని ఏంది నన్ను ప్రక్కన పెట్టానదు, నెక్స్ట్ వాడిని చంపడానికి కూడా రెడీ అవుతుంది, రెడీగా ఉంటుంది. అది ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది, ఇంకొక దాన్ని కట్ చేయడానికి రెడీ అవుతుంది. నువ్వు ఆయుధం దగ్గరికి వస్తున్నగానే ఆయుధం ఏమంటుందంటే యూజ్ అండ్ త్రో అనేటువంటిది ఉండదు, యూజ్ అండ్ త్రో అనేటువంటిది ఉండదు, వర్ధిల్లడం అనేటువంటిది ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనా అంటే చాలా ఆయుధాలు ఉంటాయండి సాతాను దగ్గర. సాతాను సంబంధించిన వ్యక్తుల దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి. దేవుని యొక్క వాగ్దానం, ఈ నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదు, ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, భారతదేశం దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. ఎందుకున్నాయి తెలుసా? శత్రువు దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు ఏ రకంగా ఉండాలంటే ఆ ఆయుధాలు పని చేయకుండా ఉండాలి. మన దేశంలో ఉండే ఆయుధాలే పనిచేయాలి, అప్పుడే జయం అనేటువంటిది కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇస్రాయేల్ దేశంలో యుద్ధాన్ని అందరం చూసే ఉంటాం, అందరూ వినే ఉంటాం. దే హ్యావ్ యూజ్డ్ ఎ టెక్నాలజీ కాల్డ్ ఐరన్ డోమ్. తర్వాత లేజర్ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేశారు. సో ఇవన్నీ దేనికోసం వాళ్ళు యూజ్ చేశారంటే, శత్రువుల దగ్గర ఇవి లేవు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలు వాళ్ళ మీదకి వస్తాయి. వచ్చిన తర్వాత ఆకాశంలోనే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పేల్చేస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే అది పైన పేలితేనే మేలు, కింద పేలింది అనుకో మళ్ళీ ఎక్కడ ఎవరికి నష్టం వస్తుందో. అందుకే పైనే దాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభిస్తారు. ఆయుధము వస్తుంది, అది వర్ధిల్లదు. అది ఎక్కడ పడితే అక్కడ ఘోరమైన నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, లేకపోతే ఇక ఆ ప్రాంతంలో పంటలు పండనటువంటి పరిస్థితి. వీటన్నిటికీ వ్యతిరేకంగా వేరొక ఆయుధం పనిచేస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, కనబడే ఆయుధాలైనా కనబడకుండా ఉండే సాతాను ఆయుధాలు, ఏ ఆయుధాలైనా వర్ధిల్లవు. ఎందుకు తెలుసా? ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ప్లాన్స్ టువర్డ్స్ యూ. సాతాను ప్లానింగ్ కాదు నీ జీవితంలో నెరవేరేది, దేవుని ప్లానింగే నెరవేరుతుంది. ఈరోజు దేవుడు అందుకే మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏంటి దేవుని యొక్క వాగ్దానం? నేను ఇచ్చినటువంటి వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. మూడు విషయాలు చెప్పాను. మొదటిదిగా ఇర్మియా తన ఆశీర్వాదాలకు తానే బ్రేక్ వేస్తుంటున్నాడు. ఏంటి? నాకు ఆ టాలెంట్ లేదు ప్రభా, నేను బాలుని, మాట్లాడటకు నాకు శక్తి చాలదు ప్రభా, దేవా నన్ను వాడుకోవద్దు ప్రభా, వేరే వాళ్ళని వాడుకో. ఎందుకు? చాలామంది ఉన్నారు కాబట్టి. దేవుడు అంటారు, లేదు, వాక్యాన్ని నెరవేరుస్తాను. నువ్వు నీ చేతనైనా బ్రేక్లు వేసుకో, కానీ నేను నెరవేరుస్తాను. నేను ఆతురపడుచున్నాను వాక్యాన్ని నెరవేర్చడానికి. రెండవదిగా, నీవు జనములకు ప్రవక్త. నీ ఎదుట నేను ఉంచినటువంటిది గొప్ప దీవెన, గొప్ప సవాల్ని ఎదుట ఉంచాను. అది నా వల్ల కాదనుకుంటున్నావు, నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. మూడవదిగా, మై ప్లానింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ రాదర్ దాన్ డెవిల్స్ ప్లానింగ్. నా యొక్క ప్రణాళికలు నెరవేరుతాయి, కానీ సాతాను యొక్క ప్రణాళికలు నెరవేరవు. ఈ క్షణం మొదలుకొని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి, సాతాను యొక్క ప్రతి ప్రయత్నం వ్యర్థం కావాలి, సాతాను యొక్క ప్రతి ప్లానింగ్ వ్యర్థం కావాలి. దేవా, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభా. వాట్ ఎవర్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us, దాన్ని మనం చేతపట్టుకుని అడుగుదాం. దేవా, నీవు చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నువ్వు ఆతురపడే దేవుడు కాబట్టి నెరవేర్చు ప్రభా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ దివ్యమైన వాక్యాన్ని మనం చేతపట్టుకుందాం. ఒక్క భాగాన్ని చూపించి నేను ప్రార్థనలోకి మిమ్మల్ని నడిపిస్తాను. చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకొని మనం ముగిద్దాం. దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇక్కడ అబ్రహామును గురించి వ్రాయబడినటువంటి మాట. ఏంటి అబ్రహామును గురించి? అబ్రహాము ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చి సంవత్సరాలు గడిచిపోతూ తన యొక్క జీవితం ఏ రకంగా ఉందంటే 19వ వచనం చూడండి ఎలాగ ఉందో అతని జీవితం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టుగాను శారా గర్భం మృతతుల్యమైనట్టుగాను ఆలోచించాను. అంటే అబ్రహాము శారాల యొక్క శరీరం ఏ రకంగా ఉందంట? బతుకుతున్నారే కానీ వాస్తవానికి చచ్చిపోయిన శరీరాలు, ఏ అవయవం కూడా పనిచేయనటువంటి జీవితము, శరీరాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అంత మాత్రమేనా? 4వ అధ్యాయం 20వ వచనం చూడండి.
అవిశ్వాసము వలన. అవిశ్వాసం కూడా అధికమవుతుంది, వయస్సు అధికమవుతుంది, అవిశ్వాసం కూడా అధికమవుతుంది. లేకపోతే వాళ్ళ పైన వాళ్ళకి ఆశలు అనేటువంటి సన్నగిలిపోతుంటున్నాయి. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మాడు. హల్లెలూయా. ఎప్పుడు వాగ్దానాన్ని నమ్మాలి తెలుసా? నీ జీవితంలో ఏది పని చేయకుండా ఉంది అన్నప్పుడు, నీలో అవిశ్వాసం తప్ప విశ్వాసం అనేది లేనప్పుడు, అప్పుడు వాగ్దానాన్ని నమ్మడం ప్రారంభించు. నా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఉండేటువంటి మన యొక్క తలంపులు ఏంటంటే, నాకు ఇలా ఉంది, నా కుటుంబంలో ఇలా జరుగుతుంది, కాబట్టి ఏంటి నా పరిస్థితి, నా జీవితంలో ఎక్కడ వాగ్దానం అని అనకుండా ఇప్పుడు నెరవేరుతుంది. నా దేవుడు సమర్థుడు. మనం సమర్థులం కాకపోవచ్చు, మనం అసమర్థులమే. అనారోగ్యమే మన జీవితాల్లో ఉండవచ్చు, అవిశ్వాసమే ఉండవచ్చు, లేకపోతే మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలే మనం చేసి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క బిడ్డగా ఒకటి నమ్మాలి, నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, ప్రభావం కలిగినటువంటి దేవానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మా పట్ల మీకున్న ఆలోచనలు గంభీరములు ప్రభా, మా పట్ల మీకున్నటువంటి కార్యములు గొప్పవి ప్రభా. ఆతురపడుతున్నారు అంటే తను ఎక్కడైనా మేము బ్రేక్ వేసి ఉంటే, ఎక్కడైనా మీ ఆశీర్వాదాలకు మేము అడ్డుపడి ఉంటే, ఎక్కడైనా మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి, మా ఎదుట ఉండే పరిస్థితులను బట్టి తండ్రి మేము మా యొక్క జీవితంలో వాగ్దానాలను నమ్మలేకపోయి ఉంటే, మీ రక్తముతో మేము ఇప్పుడు కడగబడుదుము గాక. మా నోరు కడగబడును గాక, మా తలంపులు కడగబడును గాక, మా యొక్క శరీరము కడగబడును గాక, తండ్రి మా జీవిత విధానం కడగబడును గాక. యేసయ్య రక్తమములు కడుగును గాక. మీరు ఇచ్చిన మాటను బట్టి ఇప్పుడు అడుగుతున్నాను, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని సెలవిచ్చావు ప్రభా. తండ్రి, మా ఒక్కొక్కరికి మీరు ఇచ్చిన వాగ్దానాలు యేసయ్య మీ దగ్గర ఎత్తిపట్టి ఇప్పుడు ఉంచుతుంటున్నాం ప్రభా. లార్డ్, వి బ్రింగ్ ఎవ్రీ ప్రామిస్ ఇంటు దై ప్రెజెన్స్ ఓ గాడ్. నీ సన్నిధానంలోకి తీసుకొని వస్తుంటున్నాం. మాకిచ్చిన ప్రతి వాగ్దానము ఇచ్చినటువంటి దేవుడు మీరే కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, నెరవేర్చుటకు ఇక ఆతురపడే దేవుడుగా మీరు ఉండబోతున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసు నామమందు వెనువెంటనే వాగ్దానాలు నెరవేర్చబడును గాక. యేసు నామమందు ప్రతి వాగ్దాన ఆశీర్వాద ఫలములు ఎన్ని ఉన్నా అవన్నీ మేము అనుభవించుదుము గాక. యేసు నామమందు వాగ్దాన ఫలములు మేము అనుభవించుదుము గాక. దేవా, అదే విధంగా యువర్ ప్లానింగ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ అనేటువంటి మాట మేము విన్నాం ప్రభా. అవును తండ్రి, సాతాను ప్లాన్స్ వ్యర్థమైపోవును గాక. దేవా, మా జీవితంలో, మా ప్రాణాత్మ శరీరములో, మా కుటుంబాల్లో, పరిచర్యలో మీ ప్రణాళికలే నెరవేరును గాక. దేవా, నీవు ఇచ్చిన మాట, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. అవును దేవా, మీ ఆతురము మా జీవితంలో కనబడును గాక. ప్రతి డిలే ఇక తొలగిపోవును గాక. 2-3 భూలోకంలో ఏకీవించి దేన్ని అడిగితే దాన్ని ఇస్తారని సెలవిచ్చావు. మేమందరము కలిసి ఇప్పుడు అడుగుతుండగా వాగ్దానములన్నీ మా జీవితంలో ఈ క్షణము నుంచి నెరవేరును గాక. మా కుటుంబాల్లో నెరవేరును గాక. మా అవసరతల విషయంలో నెరవేరును గాక. పిల్లల విషయంలో నెరవేరును గాక. పరిచర్యలో నెరవేరును గాక. కుటుంబ పోరాటాల్లో నెరవేరును గాక. కోర్టు కేసుల్లో నెరవేరును గాక. తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో నెరవేరును గాక. యేసయ్య మీకే స్తోత్రం. ఎంతమంది లైవ్లో జాయిన్ అయ్యారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమను పొందమని మమ్మల్ని మేము సంపూర్తిగా తగ్గించుకుంటూ ఈ వాగ్దాన బలమునకు ఫలమునకు దేవుని శక్తికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం.
కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.